శర్మ గారు ఉన్నారు మనకి, హైకోర్టు అడ్వకేట్. శర్మ గారు, ఏంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ అవకతవకలకు సంబంధించి అభ్యర్థులకు అనుమానాలుంటే ఏం తేల్చుకోమంది, ఏం చెప్పింది? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో జస్టిస్ సంజయ్ ఖన్నా గారు, దీపంకర్ దత్తా గారు ఇందులో చెప్పారండి. మాకు డెమోక్రటిక్ ప్రాసెస్ మీద నమ్మకం ఉన్నా కానీ ఇందులో ఉన్న కాంప్లెక్సిటీకి దృష్ట్యా కానివ్వండి, దీంట్లో ఉన్న డౌట్ దృష్ట్యా కానివ్వండి, మేము ఈ ఆర్డర్స్ పాస్ చేస్తున్నామని చెప్పేసి మైక్రో కంట్రోలర్స్ కానీ మెమరీస్ కానీ 5% ఆఫ్ ది ఈవీఎంస్ ని చెక్ చేసుకునే అవకాశం, ఎవరైతే నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నారో ఓడిపోయిన నెంబర్ 1 తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు వారం రోజుల లోపల వాళ్ళ అభ్యంతరాలను రిటర్న్ గా తెలియపరచాలి అని చెప్పి పేర్కొన్నారు. ఇందులో వీళ్ళు స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చారండి. కంట్రోల్ యూనిట్ ని కానీ, బ్యాలెట్ యూనిట్ ని కానీ, వీవీప్యాట్లు కానీ అన్నిటినీ కూడా 45 రోజుల పాటు మీరు దాచి ఉంచాలి, చేయాలి. అట్లాగే దీనికి అయ్యే ఖర్చును కూడా ఎవరైతే రిటర్న్ అబ్జెక్షన్ చెప్తారో వారి దగ్గర నుంచి తీసుకుంటానికి ఎలక్షన్ కమిషన్ హక్కు ఉంది. ఆ రేట్ ఎంతో కూడా మీరు నిర్ణయించండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 40,000 రూపీస్ కట్టాలని చెప్పేసి 18% జిఎస్టీ పేర్కొంటూ మొత్తం 47,200కి ఫిక్స్ చేశారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానీ, ఈ ఈవీఎంలు తయారు చేసే ఇంజనీర్లు వెళ్ళి రావడానికి కానివ్వండి, వర్కర్స్ అవడానికి కానీ వీటికి కూడా డబ్బులు ఇవ్వాలి, చేయాలి అంటే దాని కోర్టు తోసిపుచ్చింది. ఇది డెమోక్రసీని రుజువు చేయడం కోసం అడుగుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్ పెట్టుకోండి. ఆ ఈవీఎంస్ మ్యానుఫాక్చరర్స్ ఇంజనీర్స్ వచ్చి వాటిని చెక్ చేసి అందులో ట్యాంపరింగ్ జరిగిందా, యాకింగ్ జరిగిందా, ఏమిటి అని చెప్పేసి వాళ్ళు చూసి చెప్పాలి, చెందాలి. అందులో ఉన్న డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేయాలి. ఏవైతే ఈవీఎంస్ ని వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటున్నారో బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ ని అది ఎంచుకునే అవకాశము పోటీ చేసిన అభ్యర్థికి కానీ, రిప్రజెంటేటివ్ క్యాండిడేట్ కానీ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఈవీఎం మిషన్ చూపిస్తూ అడగచ్చు, లేకపోతే వారు మైక్రో కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ని చూపించని అడగచ్చు. ఆ హక్కుని వాళ్ళకే వదిలేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఈ జడ్జిమెంట్ లో పేర్కొనడం జరిగిందండి. దాని దృష్ట్యానే మన ఎంపీ గారు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అప్లై చేసి ఉన్నారండి. రైట్, థ్యాంక్ యూ సార్ శర్మ గారు.